పోయిన వారం మనం ఎక్కడ ఆగాము అంటే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 35 చదివి కొంచెం వివరించుకుని మనం ఆగాము. అయితే నేను చెప్పాను ఇరుకు మార్గం గురించి దేవుడు చెప్పాడు కదా, సో ఇరుకు మార్గాన్ని ధ్యానించుకుందామని లూకాసు వార్త 13:24 చదివించి ఆపాను. రైట్. ఇప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక 11:20-35 నుంచి కొన్ని విషయాలు మాత్రమే టూకీగా తెలుసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. 35వ వచనంలో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానమున మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానములు పొందగోరి విడుదల పొందనులకై యాతన పెట్టబడింది. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గములతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై శ్రమను హింస పొందొచ్చు. చాలు. రైట్. ఇది మనం చదువుకున్నాం, పోయిన వారంలో మనం చదువుకుని ఆపేశాం. సో వీరు ఎందుకోసం ఎంత కష్టపడుతున్నారు అంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే దేవుడు వారి కొరకు ఎంత ప్రేమించాడో గుర్తు చేసుకుని ఆయన కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోతున్నారు అన్నమాట. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. మనం ఆయనను ప్రేమించితే మరి కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించి మన కొరకు ఏం పెట్టాడు, ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు. సో ప్రాణాన్ని పెట్టిన దేవుణ్ణి, ప్రేమను ఎరిగిన వీరు, అంటే జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను ఎరిగిన వీరు దేవుని కొరకు, ఆయన ప్రేమ కొరకు ఏం త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నారంటే సమస్తాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నారు. దీనిలో ఇంతగా వీళ్ళు అనుభవించడానికి కారణం ఏంటంటే నేను చెప్పాను పోయిన వారు, వీరికి యేసయ్య అంటే అంత ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు తన ప్రాణములకు సైతము పణంగా పెట్టడానికి ఇష్టపడుతున్నారు అని అంటున్నారు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానములు పొందగోరి, ఏమిటంటే విడుదలను పొందనలుక యాతన పెట్టబడడానికి ఇష్టపడిపోయారు. కొట్టబడడానికి, తిట్టబడడానికి, నలగొట్టబడడానికి, హింసించబడడానికి, దూషించబడడానికి, చెరసాల్లో పెట్టబడడానికి, ఇక్కడ కింద చదివాం, రాళ్లతో కొట్టబడడానికి, రంపాలతో కోయబడడానికి కూడా ఇష్టపడిపోయారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను ప్రకటించడం మానేస్తావా, రంపాలతో కోసేయమంటావా అంటే వాళ్ళు ఏం చేశారు, రంపాలతో కోసేయడానికి సంతోషం అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఆ మాట దీనిలో రాయబడి ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో ఉందంటే కంపల్సరీ అలా జరిగింది అని మనకి నిర్ధారణ అయిపోవాలి. అంటే దీనిలో ఏది తప్పు ఉండదు. సున్నైనను పొల్లైనను తీసివేయబడ్డానికి ఉండదు. కనుక దేవుని బిడ్డలారా, ఇది రాశామంటూ జరిగింది, ఇక్కడ రాయబడిందంటే కంపల్సరీ జరిగింది అని మనం ఉద్దేశించాలి. అంటే అంతగా హింసించబడ్డానికి, దూషించబడ్డానికి వారు యేసయ్యను అంతగా ప్రేమించారు. వీరందరూ కూడా ఇరుకు మార్గము గుండా వెళ్ళిన వారు. దేవునికి స్తోత్రం. విశాల మార్గంలో వెళ్ళిన వారు కాదు. కనుక మనం కూడా ఆ వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ వారం లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. ఆయన వారిని చూచి ఒక మాట అన్నాడు, ఏం చేయాలంటే మీరు ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి, ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి ప్రయాసపడండి. ఎందుకంటే అనేకులు ప్రవేశించడానికి చూస్తారు కానీ వారి వలన అవ్వదు అని చెప్పాడు. సో ఇదే మాట మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు కూడా చదువుదామండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరు. యేసుక్రీస్తు ప్రభు ఎంతమంది రక్షణ పొందుతారయ్యా అని ఒక ఆయన వచ్చి అడిగాడు. యేసయ్య చెప్తూ ఉంటే వచ్చి ఒక ఆయన అడుగుతాడు 10వ వచనంలో. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఆయన అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనానికి పోయే మార్గం ద్వారము వెడల్పు, అంతేకాదు ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకు, తర్వాత ఇరుకు, ఆ దారి సంకుచితమని ఉన్నది, దాని కొనుగోలు వారు కొందరు. ఇప్పుడు మనకు 2 దారులు ఉన్నాయి. ఈ 2 దారుల్లో దేవుడు చెప్పిన దారి ఏది? ఏ దారిలో ప్రవేశించమన్నాడు అమ్మా? ఇరుకు ద్వారము. ఇప్పుడు ఆయనను ప్రేమించే వారందరూ ఎటు వెళ్ళాలని అర్థం?
ఇరుకు ద్వారంలో వెళ్ళాలని అర్థం. అంటే ఇప్పుడు ఇరుకు ద్వారాన్ని ప్రవేశించమని ఇరుకు ద్వారం ఒకటి చూపిస్తున్నాడు, విశాలమైన దారి ఒకటి చూపిస్తున్నాడు. 2 దారులు, 2 మార్గాలు చూపిస్తున్నాడు. ఇరుకు మార్గం ఒకటి, విశాలమైన మార్గం ఒకటి. అయితే మనం ఏ దారిలో ఉండాలో ఒక్కసారి నేను చదువుతాను చూడండి. నాశనమునకు పోయే ద్వారం, నాశనానికి వెళ్ళిపోయే ద్వారం వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, చాలా విశాలంగా ఉంటుంది. దాని ద్వారా ప్రవేశించేవారు చాలా మంది ఉన్నారట. అంటే నాశనానికి పోయే ద్వారం చాలా విశాలంగా ఉంటుందంట, చాలా వెడల్పుగా ఉంటుందంట. అంటే దానిలో ఇరికించుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత విశాలంగా ఉంటుందంట. అయితే దానిలో ప్రవేశించే వారు చాలా మంది ఉన్నారంట, అనేక మంది ఉన్నారంట. సో అనేక మంది ఉన్నారు. కానీ ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, జీవమునకు పోయే ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొరు వారు కొందరు. ఇప్పుడు జీవమునకు పోయే మార్గం ఎలా ఉంది? ఇరుకు. అంటే దేవుడు ఇరుకు మార్గమును ప్రవేశించండి అంటే ఏ మార్గానికి పొమ్మని? జీవ మార్గమునకు పోమని దేవుడు చెప్తున్నాడు. జీవ మార్గము ద్వారా వెళ్ళండి, ఆ ద్వారము ద్వారా వెళ్ళండి. అది ఇరుకుగా ఉంటది, సంకుచితంగా ఉంటది, కానీ దానిలో ప్రవేశించేవారు ఎంతమంది? కొందరే. ఇప్పుడు కొందరు ప్రవేశించే మార్గంలోకి వెళ్ళాలా, అనేక మంది ప్రవేశించే మార్గంలోకి వెళ్ళాలా? అమ్మా, కొందరేమో జీవ మార్గము, అనేక మంది ఏమో నాశన మార్గము. ఏ మార్గంకి వెళ్ళాలి మనం? అమ్మా, ఏ మార్గానికి వెళ్ళాలి? కొందరు. జీవ మార్గం కంటే ఎంతమంది? కొందరు. అంటే దీన్ని ఇష్టపడేవారు కొంతమంది, లోకాన్ని అంటే నాశనాన్ని ఇష్టపడేవారు అనేక మంది. కాబట్టి ఇప్పుడు ఈ మాట యేసుక్రీస్తు ప్రభు ప్రజలతో చెప్తున్నాడు. ఆనాడు తన ప్రజలతో చెప్పాడు, ఈ రోజు మనతో చెప్తున్నాడు. ఇరుకు ద్వారమును ప్రవేశించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గనుక ఆ మాట మనం వింటే ఏం చేసినట్టంటే దేవుణ్ణి ప్రేమించినట్టు. మీరు నా మాట విని నన్ను ప్రేమించి అన్న ఆజ్ఞను గైకొందరు. ఇప్పుడు యేసయ్య అంటే ఎంతో ప్రేమ అండి, యేసయ్య అంటే ఎంతో వద్దండి, నేను టాటూ ఏం చేసుకున్నానంటే సరిపోదు. ఇక్కడ అంటున్నాడు యేసయ్య అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించి ఎడల నా ఆజ్ఞను గైకొందరు. ఈ రోజు దేవుడిచ్చిన ఆజ్ఞ ఎక్కడికి వెళ్ళమని? ఇరుకు మార్గమున ప్రవేశించమని. కనుక మనం ఎవరైనా ఇరుకుని ఇష్టపడతామా? ఇరుకు ఇబ్బందిగా ఉంటుంది, ఇరుకు స్వతంత్రంగా ఉండదు, ఇరుకు చాలా అవస్థతో కూడినటువంటిది. ఇరుకు మార్గాన్ని వెళ్ళడానికి ఇబ్బందులు ఎదురొస్తాయి. ఇరుకులో ప్రతి ఆటంకము ఉంటది. ఇరుకు విశాలంగా ఉండదు. ఇరుకు అనేది చాలా ఇబ్బందిగా ఉంటది, చాలా కఠినంగా ఉంటది. మధ్యలో అడ్డంకులు ఉండొచ్చు, ఇలాంటివి చాలా ఉండొచ్చు. విశాలములో అడ్డంకు ఉంటే పక్క నుంచి తగ్గిపోతాం, ఇబ్బంది ఉంటే వేరే మార్గం తీసేసుకుంటాం, నచ్చిన విధంగా వెళ్ళిపోతాం. వెడల్పు కదా. కానీ ఇరుకు మార్గంలో వెడల్పులు ఏం లేవు, నీ కాలు అటు ఇటు వేయడానికి లేదు. ఇరుకు మార్గములో సాగిపోవలసిన వాడవై ఉన్నాం కనుక దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఇరుకు మార్గాన్ని వెళ్ళడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. నేను మొన్న ఒకసారి ఎవరో వీడియో పంపితే చూశాను. ఇరుకు మార్గాన్ని వెళ్ళడానికి ఒక అతను చేసుకున్నటువంటి తీర్మానం ఏమో తెలియదు, 2 కొండల మధ్య నుంచి దూరం వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోయి దాంట్లో వచ్చేసాడు. తర్వాత ఒక పిల్లర్ కింద నుంచి రావాలి, పిల్లర్ కింద నుంచి రాలేకపోయాడు, మధ్యలో ఇరుక్కుపోయాడు. సో అంటే దాని నుంచి రావడం చాలా ఇబ్బంది. సో ఇబ్బంది అయినప్పుడు అతను ఒంటి మీద ఉన్న అన్ని తీసేసుకున్నాడు. ఎందుకు? దాని నుంచి రావాలంటే ఒంటి మీద ఏమీ ఉండకూడదు కనుక అతను దాని నుంచి బయటికి రావడానికి ఉన్నటువంటి అన్ని తీసేసి రావడానికి ప్రయత్నం చేశాడు. సో కనుక దేవుని బిడ్డలారా, అంటే ఇరుకు మార్గాన్ని ప్రవేశించడానికి అడ్డంకంగా ఉన్న అన్ని ఏమి చేయాలా? తీసివేసుకునే అనుభవంలో మనం ఉండాలి. అందుకే దేవుడు అంటాడు కదా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను. ఇప్పుడు ఈ రోజు మన యేసయ్య అంటే ప్రేమ అంటాం కాదు, యేసయ్య అదే ప్రేమించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీవు ప్రేమించే దేవుడు చెప్పే మాట ఏంటంటే ఇరుకు మార్గమును ప్రవేశించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకడు నన్ను ప్రేమించుని ఎడల వాడు నా మాట గైకొనును. 14వ అధ్యాయం ఉంటుంది యోహాను సువార్తలో. సో చూడదులే, అన్ని చూపించడానికి మీకు ఇబ్బంది అయిపోతాని. సో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. అంటే ఇక్కడున్న మనం బయటల గురించి మాట్లాడుకోవద్దు, కానీ ఇక్కడున్న మనం లేదా క్రైస్తవులందరూ కూడా యేసయ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పే వారందరూ కూడా ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వింటేనే ప్రేమిస్తున్నట్టు. లేకపోతే వేషధారణ, లేకపోతే నటన, లేకపోతే అవిధేయత అనే విషయం మనకు అర్థమైపోద్ది. లేదా స్వలాభం కోసం వచ్చేవాడు అని మనకు అర్థమైపోద్ది. కనుక దేవుని బిడ్డలారా, గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుదామా? 21. నా ఆజ్ఞను అంగీకరించి
వాటిని గైకొని వాడు నన్ను ప్రేమించువాడు. చాలు తల్లి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నా ఆజ్ఞ అంగీకరించి వాటిని గైకొని వాడు నన్ను ప్రేమించేవాడు. అంటే ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఏంటి? అక్కడ ఉన్న వారితో చెప్తున్నాడు, ఇదిగో ఇరుకు మార్గాన్ని మీరు వెళ్ళండి. దేవుడు ఆజ్ఞాపించాడు. విశాల మార్గం ఎలా ఉంటుంది, కానీ మీరు వెళ్ళాల్సింది ఇరుకు మార్గం. సో ఇప్పుడు ఈ చెప్పుకున్న అపోస్తులు అందరూ కూడా ఏ మార్గం గుండా వెళ్ళారు అంటే ఇరుకు మార్గం వెళ్ళారు. కాబట్టి కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, దూషించబడి తప్పుకోవడానికి లేదు. ఎందుకంటే వారు ఉన్న మార్గం అటువంటి, ఎంచుకున్న మార్గం అటువంటిది. విశాలంలోకి వెళ్ళిపోయి స్వతంత్రంగా జీవించాలని అనుకోలేదు. అంటే ఈ మార్గంలో చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ అపోస్తులైన వారు నడిచింది ఇదే మార్గం. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నది అదే మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నా ఆజ్ఞను గైకోదని అంగీకరిస్తేనే నువ్వు నన్ను ప్రేమించినట్టు అని చెప్తున్నాడు. అంటే యేసయ్యని ప్రేమిస్తే దేవుడు చెప్పిన మార్గాన్ని ఎన్నుకోవడమే కాదు, ఆ మార్గం గుండా సాగిపోతేనే ప్రేమించినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 15వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. 15వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్తలోనే. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఇప్పుడు యేసయ్య ప్రేమ యందు నిలిచి ఉండాలంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? గైకొని ఎడల. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ గైకోవడం. ప్రభువా ఇరుకు ద్వారాన్ని ప్రవేశించమన్నావు, దాని కొరకు మాకు స్పష్టంగా మాట్లాడండి. ఆ ద్వారం గుండా ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాను, సాగిపోతాను. అది గైకోవడం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆజ్ఞను గైకోవడం. సో అలా గైకోవడానికి మనం ఇష్టపడిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభు అదే అధ్యాయంలో 10వ అధ్యాయంలో 27వ వచనంలో కూడా చెప్పిన మాట చూద్దాం. 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడు, నా గొర్రెలైతే నా స్వరాన్ని లేదా నా మాటని వింటాయి. మనం ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలైతే ఎవరి మాట వినాలి? దేవుని మాటే వినాలి. ఇప్పుడు రియాన్సిక ఉంది, ఎవరి మాట ఉంటుంది? మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళ అమ్మ రూప మాట వింటారు. దేవునికి స్తోత్రం. సో మనం కూడా యేసయ్య బిడ్డలమని చెప్పేస్తాం. ఈ మార్గం గురించి చెప్తాను. సో ముందుగా మనకు అర్థం అవ్వాల్సిన విషయం అన్నమాట ఇదంతా. ఇప్పుడు మన యేసయ్య మాట వింటున్నాము, ప్రతిరోజు వాక్యం వింటున్నాము, వచ్చి వెళ్ళిపోయేలాగా వినేసి వెళ్ళిపోతే ఉపయోగమేమీ లేదు. గైకొంటేనే ప్రేమించినట్టు, విన్నంత మాత్రాన్ని ప్రేమించినట్టు కాదు. అంటే వినేసినంత మాత్రం ప్రేమించినట్టు కాదు, విన్న వాక్య ప్రకారంగా జీవించడాన్ని గైకొండం అంటారు. సో అలా గైకొండమే ఆయనను ప్రేమించడం. అయితే ఇక్కడ అంటున్నాడు, నా పిల్లలైతే నా మాట వింటారు. దేవునికి స్తోత్రం. మరి ఆయన స్వరం వింటున్నామా? అవునవును. ఈరోజు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు. ఆ మార్గం కూడా వెళ్ళిపోమంటున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు వెళ్ళలేడు. దేవునికి స్తోత్రం. తండ్రి ఎక్కడున్నాడు? జీవములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రి ఎక్కడున్నాడు అంటే పరలోకం ఉన్నాడు. నిత్యము జీవించేటువంటి స్థలం అది. దేవుడు మనకు అనుగ్రహించబోతున్న స్థలం. నిత్య మహిమలో ఉన్నాడు. సో నిత్య మహిమలోనికి మనం వెళ్ళాలి అంటే యేసయ్యే మార్గము, యేసయ్యే ద్వారము. ఆయన ద్వారా వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్దాం? పరలోకానికి వెళ్దాం. ఓకేనా? పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే మార్గము, ఆయనే ద్వారము. ఆయన ద్వారా తప్ప ఎవరెక్కడికి వెళ్ళడం? ఎక్కడికి వెళ్ళమా? పరలోకానికి వెళ్ళడం. ఇప్పుడు అంటున్నాడు కదా, ఇరుకు ద్వారము ఇరుకుగా ఉంటది. సో అది సంకుచితము. జీవమునకు పోయే మార్గము ఇరుకు, అది సంకుచితము. దానిలోనికి ప్రవేశించేవారు కొందరు. ఇప్పుడు మనం దానిలో జీవములోనికి ప్రవేశించి జీవ మార్గంలోనికి ప్రవేశిస్తే ఎక్కడికి వెళ్తాం? నాశన మార్గాల్లో ప్రవేశిస్తే నాశనానికి పోయే మార్గం వెడల్పు. దానిలోకి వెళ్ళిపోతే డైరెక్ట్ గా వెళ్ళిపోయి అగ్నిగుండంలో పడిపోతాం. జీవ మార్గంలోకి వెళ్తే అది సంకుచితము, దాటి జీవంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు దాటి జీవంలోకి వెళ్ళాలంటే తండ్రి యొద్దకు వెళ్ళాలి. తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఎవరి ద్వారా వెళ్ళాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, నా ద్వారా తప్ప ఎవరో తండ్రి యొద్దకి వెళ్ళలేడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, ఎవరు తండ్రి యొద్దకు రాలేరు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళాలంటే జీవ మార్గంలో ప్రవేశించాలి. జీవ మార్గంలో ప్రవేశించాలంటే కొందరు ప్రవేశించడానికి ఇష్టపడుతున్న మార్గంలో మనం కూడా ప్రవేశించడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు అంటే దేవుడు మన కొరకు ప్రతిష్ఠించబడ్డాడు. ఆయన ద్వారా తప్ప ఎవరో కూడా పరలోకానికి అనగా జీవములోనికి వెళ్ళలేడు. జీవ మార్గంలో ప్రవేశిస్తే చివరికి వెళ్ళేది జీవములోనికి, కనుక జీవ మార్గంలో ప్రవేశించాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. 10వ అధ్యాయం 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్తున్నాడు, అదే 5వ వచనం కూడా చదువుదాం, దానిలోనే అదే అధ్యాయంలో 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. చాలు. దేవుడు అంటే బలియు అర్పణ కోరలేదు కానీ నువ్వు నాకు శరీరం అమర్చావు అని చెప్పి ఇప్పుడు కింద ఉంటున్నారు. కింద మనం ఇందాక చదువుకున్న దానిలో దేవుడు యేసును మన కొరకు ప్రతిష్ఠించాడు మార్గముగా ఉండడానికి. ఆయన ద్వారా మనమే నూతనమైనది జీవము గలదైన ఆ మార్గంలోనికి వెళ్ళబోతున్నాం. దేని ద్వారా? ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన శరీరమును తెర ద్వారా మనం వెళ్ళబోతున్నాం. కనుక దేవుని బిడ్డారా, ఆ శరీరమును తెర ద్వారా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు ఆ దేవుడు మోషేకి తెలియచేసినటువంటి మందిరపు సెక్షన్ అంతట్లో ఎలా ఉండేదంటే, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఓకేనా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళడానికి సరిపోరు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే సంవత్సరానికి ఒక మారు ప్రధాన యాజకుడైన అహరోను తీసుకొని రక్తాన్ని తీసుకొని దానిలోకి వెళ్ళాలి. అతను కూడా వెళ్ళేటప్పుడు చాలా పరిశుద్ధంగా, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ అపరిశుద్ధంగా అయోగ్యంగా వెళ్తే అక్కడే చచ్చిపోతాడు. అతని కదలికలు లేకుండా అతనికి గంటలు ఉంటాయి. ఆ గంటల శబ్దం వినబడకపోతే ఎవరో వెళ్ళిన యాజకుడు, ప్రధాన యాజకుడు చచ్చిపోయాడు అని అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? దానిలో వాడిని తీసుకురావడానికి కూడా వెళ్ళడానికి లేదు. నడుముకు తాడు కట్టి ఉంటుంది, బయటికి తాడు పట్టుకుని లాగేయడమే. అంటే ఎందుకు ఈ మాట చెప్పారంటే, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అర్హత ఎవరికి లేదు. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆ దేవునికి చేయాల్సినవి చేయడానికి ఎవరికి అర్హత లేదు. అలాంటి సమయాల్లో ఎవరూ వెళ్ళలేని ఒక ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు హింసించబడి, దూషించబడి, గేలి చేయబడి ఎప్పుడైతే ఆయన శిలువ పైన తన ప్రాణం పెట్టాడో, శిలువ పైన ఆయన చెప్పాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని బిగ్గరగా కేక వేశాడో, అప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆ మందిరంలో ఉన్న తెర పైనుంచి కిందకి చీల్చబడింది. పైనుంచి కిందికి చీల్చబడింది. బండలు కదిలాయి, భూకంపం జరిగింది. ఆయన ప్రాణం పెట్టినప్పుడు తెలుసు. అంటే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అర్హత లేని మనకు అతి పరిశుద్ధ స్థలానికి అవకాశం ఇచ్చింది ఎవరంటే యేసయ్య మరణం. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మరణం గుండా లేదా ఆయన శరీరమును తెర ద్వారా మాత్రమే దానిలో ప్రవేశించగలం. అంతే తప్ప ఎవరు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం. అందుకే చాలా మంది బలిపీఠం మీదకి రాకండి అంటారు, అతి పరిశుద్ధ స్థలము అని. కనుక దేవుని బిడ్డారా, యేసయ్య ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడానికి, ఎవరు ప్రతి ఒక్కరు అంటే ఆయన శరీరము ద్వారా, అంటే ఆయన ఎందుకు అర్పించబడ్డాడు, ఎందుకు అలాగా ప్రాణం పెట్టబడ్డాడు అనే విషయాలు అర్థం చేసుకుని అప్పుడు ఆయన శరీరం అనే తెర ద్వారా ఆయన మన పాపములు విమోచించడానికి, మన అపరాధములన్నింటినీ క్షమించడానికి దేవుడు తన ప్రాణం పెట్టాడు. కనుక ఆ విషయాన్ని ఎరిగి మాత్రమే ఆయన ద్వారా మనం ప్రవేశించగలం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు అనే తెర ద్వారా మాత్రమే మనం అతి పరిశుద్ధమైన స్థలానికి లేదా ఆ ఇరుకు మార్గంలో మనం ప్రవేశించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక దైవ సేవకురాలు ఉంది, సీతారత్నమ్మ గారు అనేటువంటి ఒక సేవకురాలు. ఆ సేవకురాలు విజయవాడలో ఉండేది. విజయవాడలో మేము వెళ్ళినప్పుడు ఆవిడ చర్చికే వెళ్ళేవాళ్ళం. అన్నిళ్ళు కూడా ఆ చర్చిలోనే ఆత్మీయంగా బలపరచబడ్డారు. సో ఆమె పూర్వం ఏంటంటే, పూర్వం దేవుని ఎరగనప్పుడు ఆ రామకోట్ రాసి సంపూర్ణంగా పూర్తి చేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిందట. వాళ్ళ అమ్మ కూడా రాస్తుంది. వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ అన్నట, అమ్మ యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకో అనగానే ఈవిడికి బాధ
బాధ అనిపించి అదేంటి అమ్మ ఇలా చెప్తుంది, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్తుంది ఏంటి అని ప్రార్థన చేసుకుంటుందంట. అంటే దేవుడు అడుగుతుంది మామూలుగానే, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు ఏమీ అవసరం లేదు, మా నాన్న ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, ఎన్నో యాత్రలు వెళ్ళాడు, ఎన్నో చేయాల్సినవన్నీ చేశాడు, కాబట్టి అవన్నీ చేసిన మా దేవుడు మా తండ్రి, ఆ పుణ్యకార్యాలు చేసిన మా తండ్రి ఎక్కడున్నాడో చూపించు ప్రభువా అని అడిగిదట. అడగంగానే ఇప్పుడు దేవుడు ఆ దర్శనం చూపిస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయింది, పరలోకానికి వెళ్ళిపోయింది. ఒక ముసలాయన నడిచి వస్తున్నాడు. చాలా మందిలో ఆ ముసలాయన్ని గుర్తించిన ఆ ముసలాయన ఎవరు అంటే వాళ్ళ తండ్రి. ఆ తండ్రిని చూసింది, తండ్రితో అంటుంది, డాడీ ఇంత పొడవాటి ఇంత పెద్ద మూట నీ మీదెందుకు? ఆయన ఏమో ఇంతున్నాడు, మూట ఏమో ఇంతుందంట, ఆయన్ని మించుందంట మూట ఎదర ఇలా మించి ఉంది. మించి ఉన్న మూటను పట్టుకొని ఆ నడవలేక వంగి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతుంటే అన్న డాడీ ఆ మూటను దించేయబోయేవా అంటే అంటుందంట. ఆ డాడీ అంటున్నాడంట, ఈ మూట దిగదమ్మా, భూమి మీద మేము చేసిన క్రియలు అన్నీ ఇవి మానించి వేరు అవ్వవు అని చెప్తూ నువ్వు ఆయన నమ్ముకో అనేసి వెళ్ళి ఆ గగ్నిలో పడిపోయాడట ఆయన. సో తల్లిగారు చెప్పిన సాక్ష్యం అది. సో ఆవిడ అప్పటి నుండి ప్రభువుని అంగీకరించి ఆవిడ ఇరుకు మార్గంలో ప్రవేశించి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులకు గురై ఎంతో మందిని ఆత్మీయంగా బలపరిచిన తల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అతనికి ఏముంది, విపరీతమైనటువంటి మూటలు ఉన్నాయి పైన. ఈ మూటలు పెట్టుకుని ఇరుకు ద్వారాలు ప్రవేశించగలమా? 2 అడుగులు ద్వారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చర్చిలోకి రావడానికి 2 అడుగులే దారి, అంటే ఇంత ఉంటుంది. ఇంత ఉన్నప్పుడు నన్ను మించిన మూట పట్టుకుని రాగలనా? రాలేను. అంటే ఇప్పుడు నేను లోపలికి రావాలంటే మూట ఏమివ్వాలి? విడిచిపెట్టబడాలి. ఎప్పుడైతే ఈ మూట విడిచిపెట్టబడుతుందో అప్పుడే నేను లోపలికి ప్రవేశించగలుగుతాను. అంతే తప్ప మూటతో పాటు నేను లోపలికి వస్తే అయ్యే పని కాదు. సో కనుక దేవుని బిడ్డారా, ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అంటే మనకు దేవుడు కొన్ని విషయాలు తెలియజేశాడు. వాటి అలాగే మనం ఇరుకు ద్వారంలో ప్రవేశించగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు మీ ఇల్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లే ఒక రెక్క తీసుంది, నువ్వు బయట నుంచి వచ్చావు, ఈ చేతిలో పెట్టుంది, ఈ చేతిలో బ్యాగ్ ఉంది, కాయగూరల మూట ఉంది, నెత్తి మీద ఏమో ఒక మూట ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ పట్టుకొని ఒక రెక్క తెరిస్తే లోపలికి వెళ్ళిపోతావా? ఉన్నవన్నీ పక్కన పెట్టి ముందు నువ్వు లోపలికి వెళ్ళాలి, తర్వాత ఒకటి తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఇరుకు ద్వారంలో ప్రవేశించేవాడు ఏది ఆటంకమో వాటన్నిటినీ తీసుకుంటేనే కానీ లోపలికి ప్రవేశించలేడు. ఇరుకు మార్గంలో యేసయ్యని ప్రేమించేవాడు, యేసయ్య అంటే ఇష్టం అని చెప్పేవాడు, యేసయ్య మార్గం చూపించిన మార్గంలో ప్రవేశించాలనుకున్న వాడిలో ఉన్న సమస్తము తీసివేసుకుంటేనే గాని అహంభావము, కోరికలు, భోజనం కొరకైన ఆశ. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, కడుపే వారికి దేవుడు, తర్వాత వ్యభిచారము, దొంగతనము, నరహత్య, అసూయలు, ద్వేషాలు, కోపాలు, కలహాలు, ఒక్కోటి ఇంతంత మోటుండిపోయింది మన మీద. అవన్నీ మోటుండిపోయి ఇరుకు మార్గం వెళ్ళిపోతాను ప్రభు అంటే వెళ్ళలేము. ఇరుకు మార్గము చాలా ఇరుగ్గా వెళ్ళాలి. కాబట్టి ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఏం కావాలి అంటే నీ మూటలన్నిటినీ విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అంటే అలా కాదండి, మేము 40 సంవత్సరాల క్రితమే బాప్తీసం తీసేసుకున్నామండి, మా బాప్తీసం ఎక్స్పీరియన్స్ ఇంత అంటే సరిపోము. 40 సంవత్సరాలు ఓకే నడిచే అంటే సెట్ అవ్వదు. సో దేవుని బిడ్డారా, ఇలా ప్రవేశించడానికి కావలసిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందుడని ప్రకటించుచుండెను. 4:17 కూడా చదువుతలే. 4వ అధ్యాయం 17వ వచనం. యేసు మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. ఇందాక చదివిందేమో యోహాను గారు ప్రకటించారు, ఇప్పుడు చెప్పిందేమో యేసుక్రీస్తు ప్రకటిస్తున్నాడు. శిష్యులకు కూడా అదే ప్రకటించమన్నాడు. ఇరుకు ద్వారాన్ని ప్రవేశించడానికి నీకు ఉండాల్సిన మొదటి క్వాలిటీ ఏంటంటే, ఆయన అన్నాడు పరలోక రాజ్యము సమీపిస్తుంది. పరలోక రాజ్యాన్ని మనం ఏమంటున్నాం? నిత్య రాజ్యము అంటున్నాం. నిత్యము జీవించేటువంటి
ఆ పట్టణము పరలోక పట్టణము అంటున్నాం. అంటే నిత్య జీవం అక్కడ ఉంది. అంటే నిత్య జీవానికి ప్రవేశించే వారందరూ కూడా అక్కడికి వెళ్తారు. అంటే పరలోక రాజ్యంలో నిత్యము జీవించే ఆ జీవితంలోనికి వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఇరుకు మార్గం గుండా వెళ్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళిపోతాం. సో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ క్వాలిటీ ఏం ఉండాలి? మొట్టమొదటిగా ఏం పొందాలంట? పరలోక రాజ్యం వచ్చేస్తుందమ్మా, ఈ ఇరుకు ద్వారమును ప్రవేశించండి. ఇరుకు ద్వారమును ప్రవేశించి అవతల పరలోకానికి వెళ్ళాలంటే మీకు మారు మనసు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఉందామా మారు మనసు? స్టార్టింగ్ ఉపదేశమే ఇది. అంటే ప్రతి క్రైస్తవుడికి మొట్టమొదటి స్టెప్ ఏంటి? మారు మనసు. సో కనుక ఆలోచన చేద్దాం. ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, మారు మనసు గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, అక్కడికి వెళ్ళిపోవాలంటే ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మీరు మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. సో మారు మనసు ఉందా? ఆలోచన చేద్దాం. మారు మనసు ఉంటే నేను ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది, లేదా నేను ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రవేశించిన వారు అనేక మందిని నడిపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు క్రైస్తవులు అనేటువంటి వారు మారు మనసు పొందారా అని ఆలోచన చేస్తే, నా ఆలోచన ప్రకారం బహు తక్కువ, కొందరే అని దేవుడే చెప్పాడు. మన ఆలోచన పక్కన పెడదాం. దేవుడు అన్నాడు, అలా మారు మనసు పొంది దానిలో ప్రవేశించేవారు బహు కొందరు. ఆ కొందరులో మనం ఉన్నామా? కొందరిలో నేనున్నానా అని ఆలోచన చేయాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడిగా నేను ఒకవేళ స్వార్థాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, కక్షలను, ఈ లోక సంబంధమైన అలవాట్లను విడిచిపెట్టుకోకుండా వాటిలో ఉంటూ ఈ ఉపదేశం చెప్పినంత మాత్రాన నేను ఇరుకు మార్గంలో ఉన్నట్టు కాదు. సో దేవుని బిడ్డలారా, ఇరుకు మార్గంలో ఉంటే విడిచిపెట్టబడినవి నాలో కనబడడానికి వీలేదు. ఇవన్నీ విడిచిపెట్టాను అంటే నేను దానిలో ప్రవేశించి నడుస్తున్నాను అని అర్థం. అవన్నీ విడిచిపెట్టలేదు అంటే బయట ఉండే ప్రవేశించి వెళ్ళిపోతున్నాను అని భ్రమలో ఉన్నాను అని అర్థం. సో క్రైస్తవులు భ్రమపరిచే ఆత్మలు పట్టుకొని సత్యమును గ్రహించకుండా, సత్యమును వినకుండా, సత్యమును చూడకుండా భ్రష్టుల్ని చేసేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి, క్రైస్తవులైన ప్రతి వారు కూడా కొంతమందే. ఆ కొంతమంది ఎక్కడ ప్రవేశించాలి? ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం, మారు మనసు పొందాలి. మరి మారు మనసు పొందామా? మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తున్నామా? అంటే పొందితే ఫలము కనబడాలి కదా. మారు మనసు పొందాం. అవునండి, నేను ముందు బూతులు తిట్టేదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆ త్రాగుడు తాగేదాన్ని, లేదా గుట్కాలు వేసేవాడిని, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే క్రిస్మస్కి, జనవరి 1కి, ఈస్టర్కి మాత్రమే కొంచెం ఫ్రెండ్స్తో పాటు తాగుతానండి. అంటే ఇరుకు మార్గంలో లేవు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమం. ఇవి మనలో ఉండడానికి వీల్లేదు. అది ప్రభువు చెప్పేది. నువ్వు ఈ మార్గంలో ఉంటే లోకం నుంచి వేరవ్వాలి. లోకములో ఉన్న మార్గము నాశనానికి పోయే మార్గం. అది వెడల్పు, విశాలంగా ఉంది, ఎట్నుంచైనా నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇది మాత్రం ఇరుకు. దీనికి మార్గము దేవుడే. దేవునికి స్తోత్రం. ఆయన శరీరముల తెర ద్వారా, ఆయన రక్తములో కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, ఆయన కొరకు జీవించడానికి ముందుకు సాగిపోవాలంటే ఆయన ద్వారానే చివరికి వెళ్తే పరలోకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. ఆ విధంగా మనం ఉన్నామా? కొండ మీద ప్రసంగంలో దేవుడు చాలా విషయాలు తెలియచేస్తూ వారందరికీ చెప్పాడు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, వ్యభిచరించొద్దని మాట మీరు విన్నారు కదా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఆ ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే వ్యభిచరించినట్టు ఇలా దేవుడు చాలా చెప్పాడు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు, కంటుకు కన్ను, ఈ మాటలు మీరు విన్నారు కదా, కాలుకు చెయ్యే, ఇవన్నీ విన్నారు కదా. అయితే నేను చెప్పింది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించండి, ద్వేషించొద్దు, కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడం చెంప చూపించండి. ఈ ఇరుకే కదా, ఇబ్బందే కదా. ఇరుకంటే ఇబ్బంది అని చెప్పాను కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి కొడితే, పోనీ అమ్మా, వీడికి పని దెబ్బతింది నేను, బాధపడేది నేను, పోనీ అంటే వీడికి ఏం పోయింది? సో పోనీ అంటే ఇబ్బంది కదా. ఎందుకు ఊరుకున్నావు? కొట్టేయిపోయావా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నావు, హ్యాపీగా ఉంటావా? అవునా? సో ఇరుకు మార్గము అంటే దేవుడు చెప్పే ప్రతిదీ మనకి ఇబ్బందికరంగా ఉంటుంది లోకంలో కదా. ఇప్పుడు అందరికీ మనం ఎలా ఉంటాం? లోకుగా ఉంటాం. ఎందుకు? తిరిగి మాట్లాడడం, తిరిగి దూషించడం, తిరిగి కొట్టడం, తిరిగి వారి మీద నేరం మోపు, ఇలాంటి ఏమీ లేదు కనుక వారికి మనం లోకుగా ఉండొచ్చు. కానీ ప్రభువు చెప్పిన మాట తూచ తప్పకుండా వినాలి. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య ఒక మాట చెప్పాడు, చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు చదువుదాం. నీ కుడుకును నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము.
నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవం ఒక్కదాన్ని నశించడం నీకు ప్రయోజనము కదా. నీ కుడి చెయ్యి నీ అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములు ఒకటి నశించడం నీకు ప్రయోజనము కదా. ఒక్క నిమిషం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాట. ఇప్పుడు నశించిపోకుండా అంటే ఏ మార్గాలకు వెళ్లకుండా? నాశనకరమైన మార్గాలకు వెళ్లకుండా. నీ కన్ను అభ్యంతరపరుస్తుంది, ఆ కన్ను ఇబ్బందిగా ఉందండి, ఈ మార్గంలోనే వెళ్ళమంటుంది, నేత్రాశ నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ మార్గంలో బాగుంది, చూడడానికి చాలా బాగుంది, అనుభవించడానికి కూడా చాలా బాగుంది, చక్కగా ఉంది అని అనుకుంటున్నాను. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఈ మార్గంలో కన్ను ఇబ్బంది పడుతుంది కదా, కన్ను పెరికి వేసి ఒక్క కన్నుతో నువ్వు పరలోకానికి వెళ్ళడం మేలు కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ చెయ్యి నేను ఇబ్బంది పరుస్తుంది, ఎవరన్నా ఏమనంటే తిరిగి సమాధానం చెప్పమంటుంది, అపవిత్రమైన పనుల్లో అపవిత్రమైన వాటికి పరిగెట్టమంటుంది నీ చెయ్యి అని కాదు. వాటిని లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళడం నయం కదా. అంటే రెండూ కలిగి అన్నీ కలిగి నరకంలో పడే కంటే వాటిని తీసి అభ్యంతరకరమైన వాటిని, ఇప్పుడు కన్ను చెయ్యి తీసేమని కాదు కానీ అభ్యంతరకరమైన వాటిని తీసి పరలోకానికి వెళ్ళడం మేలు కదా. నాశనానికి, రెండోది పరలోకానికి, రెండు మార్గాలు మనం చూస్తున్నాం. ఈ మార్గంలో వెళ్ళిపోయి నాశనం పొందుకొని కంటే నీకు ఏది నష్టమైందో, నీకు ఏది అభ్యంతరకరమైందో దాన్ని నష్టంగా ఎంచుకొని నువ్వు పరలోకానికి వెళ్ళడం మేలు కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా మీకు మనవి చేస్తున్నాను. అందుకే దేవుడు అంటాడు కదా, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్తములో చేయి వాడే ప్రవేశిస్తాడట. అంటే ఇప్పుడు తండ్రి చిత్తానుసారంగా నడిస్తే ప్రవేశిస్తామా, మన ఇష్టానుసారంగా నడిస్తే ప్రవేశిస్తామా? రచ్చకొచ్చేసి ఏసినైనా ప్రభువా తండ్రి, ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఏది ఏమైనా నేను ఇక్కడ కళ్ళు మూసుకుంటే నీ దగ్గర కళ్ళు తెరవాలి ప్రభువా అంటే కళ్ళు తెరిచిపోవడం కదా. ఇప్పుడు ప్రభువా నేను నీ బిడ్డను కదా నాయనా, నీకు ఎన్ని చేశాను నాయనా, నా హృదయం నీకు తెలుసు నాయనా, నిజంగానే నీకు తెలుసు, కానీ చెప్పే మాట వినరు. ప్రార్థన, ప్రభు ఇక్కడ కళ్ళు మూస్తే నీకు సన్నిధిలో చేయలేదు, నేను చేయాలి ప్రభువా, నీ అంటే నేను ఇక్కడ అంటే లోపల నుంచి చచ్చిపోతే నేను కళ్ళు తెరుతులకు నీ ధవల సింహాసనం ముందు ఉండాలి ప్రభు అంటే సరిపోదు. ప్రభువా ప్రభువా ప్రతిదానికి ప్రభువా, నేను ప్రభువా, నీ పరలోకం ప్రభువా, వచ్చేయాలి ప్రభువా అని ఎన్ని ప్రభువులు అన్నా ప్రయోజనం లేదు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు ఇరుకు మార్గంలో లేడు, ఆ జీవంలోనికి పరలోకానికి వెళ్ళడు. నా తండ్రి చిత్తం, తండ్రి కుమారుని పంపించి కుమారుని ద్వారా సమాధానపరచడానికి, కుమారుని ద్వారా ఒక మార్గాన్ని తెరిచి ఆ మార్గం గుండా వెళ్ళమన్నాడు. ఆ మార్గం గుండా వెళ్ళకపోతే పరలోకానికి వెళ్ళం. పరలోక ప్రార్థన కూడా ఉంది కదా, పరలోకం ముందర మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకం ముందర నెరవేరినట్లు భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంట మనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన చిత్తం ఏంటి? ఆయన బిడ్డల పట్ల ఇరుకు మార్గమును ప్రవేశించు, అది జీవములకు పోయేది సంకుచితము, పెద్ద ఎక్కువేం కాదు, చివరికి వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. ఇది చాలా విశాలము, వెడల్పు, ఎంత దూరమైన వెళ్ళిపోతావు, చివరికి నరకంలో పడిపోతాం. సో దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి. ఈ రోజు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం, మనతో దేవుడిని ప్రేమించే మనతో దేవుడు చెప్తున్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. ఇరుకు మార్గం ప్రవేశించేవారు కొంతమందే. ఈ లోకంలో వచ్చిన శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు బట్టి ఇబ్బంది పడిపోతుంటాం. సో వాటిని ఒకవేళ మనకి నష్టంగా ఉంటే వాటిని నష్టపరుచుకోవడానికి అది ఇష్టపడిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, నా యేసయ్య పాదాల దగ్గర అడుగుతాను. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ లోక సంబంధమైనవి, నాకు ఆత్మ సంబంధమైనవి కాదు. ప్రభువా పలానా నాకు ఇబ్బందిగా ఉంది, అవి తీసేస్తే ఇంకా ప్రతినిత్యము ప్రభువా నీతోనే కదా ప్రభువా, సో అవి నష్టంగా ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ మార్గంలో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా మారు మనసు కావాలి, రెండవదిగా అభ్యంతరకరమైన అన్ని తీసివేసుకుని ముందుకు సాగాలి. సో మనకి ఈ లోకంలో మన బిడ్డలు ఉంటారు కదా, మన బిడ్డలు కూడా అన్ని మంచిగా చెప్తాం కదా, చెడు ఎవరని చెప్తారా? ఏ తల్లి ఏ తండ్రి బిడ్డలకి చెడు చెప్తారా? చెడు చెప్పరు. నాశనం అయిపోవాలని చూస్తారా? చూడరు. ప్రతి తండ్రి ప్రతి తల్లి బిడ్డలకి మంచిగా చెప్తారు. వారు క్షేమంగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వారు ఒక స్థితిలో ఉండాలి అని ఆశపడి చెప్తారు. ఆశపడి చెప్తుంటే వారికి ఆ మాటలు ఇష్టం ఉండవు, నచ్చు. ఇంట్లోనే ఉంటారు, నానే పోషించాలి, నానే కట్టాలి, నానే తినిపించాలి, నానే అన్ని చేయాలి, అమ్మే వండాలి, కానీ వాళ్ళిద్దరు మాటలే నచ్చు. ఇప్పుడు బిడ్డలకి మొట్టమొదటి విలన్ ఎవరంటే తెలుసా? మొట్టమొదటి శత్రువు ఎవరో తెలుసా?
అమ్మ నానే. మొట్టమొదటి శత్రువు అమ్మ నానే. అంటే నేను నన్ను ఒక స్టోరీ మీకు చెప్తాను తర్వాత. సో అమ్మ నానే శత్రువు అట. ఏమి బాబు అక్కడ కూర్చున్నావేంటి, వాళ్ళతో కూర్చోకు. బాబు వాళ్ళతో మాట్లాడుతున్నావేంటి, వాళ్ళతో మాట్లాడుకో. బాబు ఆ మార్గాన్ని వెళ్ళవేంటి, అమ్మ ఆ మార్గం వెళ్ళవేంటి, తల్లిగా జాగ్రత్త అని చెప్తారు కదా. ఇది ఇష్టం ఉండదు. అంటే వెడల్పైన మార్గంలో వెళ్ళిపోవాలని వాళ్ళు అనుకుంటారు. వెడల్పైన మార్గం నాశనానికి పంపించేస్తుందని తల్లి తండ్రి ఇరుకైన మార్గంలో నడిపించాలని ఆశపడతారు. క్రమశిక్షణని నేర్పించాలని, దైవ భక్తిలో నేర్పించాలని, దేవుని చిత్తములో సాగింప చేయాలని తండ్రిదండ్రుల యొక్క ఆశ. ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా, యథార్థంగా ఉన్నావా, అబద్ధాలు ఆడకుండా ఉన్నావా, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ ఎవరికి నచ్చవు? పిల్లలకి నచ్చవు. పిల్లలకి అస్సలు నచ్చవు. సో దేవుని బిడ్డారా, ఈ మంచి మాటలు వింటారు కానీ ఏం చేయరు, పాటించరు. వింటారు కానీ పాటించరు. పైపెచ్చు పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు. పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు, మా నాన్న బొత్తిగా చేదెత్తామండే, మా నాన్నగారు మరీ చేదెత్తా, నాకు తెలియదేంటి, నేను ఇప్పుడు ఇంత పెద్దవాడిని అయిపోయాడు కదా, 10వ తరగతి చదువుతున్నా, లేదా 5వ తరగతి చదువుతున్నా, లేదా డిగ్రీ చదివేస్తా, నాకు ఆ మాత్రం జ్ఞానం లేదా, నా బాబుకి మరీ దారుణం, మా అమ్మ మరీ విచిత్రం అని బాధపడిపోతారు. అంటే వాళ్ళు ప్రయాసపడేది బిడ్డ బాగు కొరకే. ఒకసారి ఒక బిడ్డ అలా సాక్ష్యం చెప్తుంటే నేను విన్నాను, అంటే వీడియోలో విన్నాను. ఆ పిల్ల ఏమని తెలుసా, నాకు మొట్టమొదటి విలన్ మా నాన్న అంది. మొట్టమొదట విలన్ మా నాన్న. మా నాన్న అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏది చెప్పినా ఒక డ్రెస్ కొనమంటే ఇలాంటి డ్రెస్ ఎందుకు అంటాడు. అక్కడికి వెళ్తానంటే అలాంటి ప్లేస్కి ఎందుకు అంటాడు. సో ఎవరితో ఫ్రెండ్షిప్ చేసే, ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవేంటి అంటాడు. ప్రతీది కూడా ఆరా తీస్తాడు, ప్రతీది సాగదీస్తాడు. మా నాన్నే నాకు మొట్టమొదటి విలన్ అని చెప్పిందంట. సో కొంతకాలం గడిచింది, నాన్న అలాగే కాపాడుకుంటున్నాడు, చూస్తున్నాడు ఎవరితో మాట్లాడుతుందా, అమ్మా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు, అనుభవం కలిగి తల్లిదండ్రులు చెప్తారు బాగుపడమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ కొంతకాలానికి ఏమైందంటే, కొంతకాలానికి ఆ అమ్మాయి పడకూడని ప్లేస్ లో పడింది, చెయ్యకూడని తప్పు చేసింది, సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఉంది. ఇక చివరికి ఉరేసేసుకుందామని అనుకుంది. ఆ టైంలో తండ్రి వచ్చి పట్టుకున్నాడట. పట్టుకుని అమ్మ నువ్వేం చేస్తున్నావు, తప్పు, నీకు నేనున్నాను అని చెప్పి ఆ బిడ్డను మరలా స్థిరపరిచి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బిడ్డను మరలా చదివిన బిడ్డని ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డ మరలీ సాక్ష్యం చెప్తుంది, నా జీవితంలో మొట్టమొదటి విలన్ మా నాన్న అని అనుకున్నాను. మా నాన్న కన్నులు ప్రతినిత్యము నా రక్షణ కొరకు చూస్తూనే నేను అనుకోకపోయాను. దేవునికి స్తోత్రం. మా నాన్న కన్నులు ప్రతి నిత్యము నా రక్షణ కొరకు, ఏ శత్రువు నా మీద అటాక్ చేస్తాడా, ఏ శత్రువులను పాడు చేస్తాడా, ఏ శత్రువులను పాపంలో దించేస్తాడా అని మా నాన్న కన్నులు నిద్రమాని నన్ను కాస్తున్నాయి అనే విషయం మర్చిపోయాను. మా నాన్న ప్రతి దానిలో కోపడ్డం చూశాను, కానీ మా నాన్న కన్నుల్లో కళ్ళు ఈరోజు చూశానని చెప్పినారు. దేవునికి స్తోత్రం. అంటే మా నాన్న కోరుకున్నది ఏంటంటే నన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలని. ఇదిగో అవార్డు పొందుకునే స్థితి వరకు మా నాన్న నన్ను హెచ్చించాడు. ఈ రోజు మా నాన్న కళ్ళల్లో చూసేది ప్రేమ. మా నాన్న లేకపోతే నేను లేను అని చెప్పినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బిడ్డలకి ఏం అర్థం కాదు. పాపంలో పడిపోయిన తర్వాత మళ్ళా చదివించి నిలబెట్టిన తర్వాత అవార్డు గ్రహీతగా అయిన తర్వాత అప్పుడు చెప్తుందంట, మా నాన్నే నాకు హీరో అని చెప్పినారు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు కాపు కాస్తుంటే, తల్లిదండ్రులు ఆరా తీస్తుంటే బిడ్డలైన వారికి నచ్చో ఇబ్బందికరంగా ఉంటది. కానీ ఏ తండ్రి ఏ తల్లి బిడ్డల యొక్క క్షేమాన్ని కోరకుండా ఉండరు. తల్లి తండ్రిని క్షేమాన్ని కోరే కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. ఎక్కడ దుష్టుడిని అటాక్ చేస్తాడో, ఏ విధంగా అయితే మన దేవుడు కునుకగా నిద్రపోక కాపాడుతున్నాడో ప్రతి తండ్రి కూడా అలా ఆరా తీసుకుంటాడు, ప్రతి తల్లి కూడా అలా ఆరా తీసుకుంటుంది. ఎందుకు ఈ మాట చెప్పారో తెలుసా? అలా చెప్పేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎలా చెప్పేటప్పుడు అంటే, నువ్వు ఎంతో చక్కగా బిడ్డలు ప్రేమిస్తున్నావు, వాళ్ళు ప్రతి అడుగును గమనిస్తున్నావు, వాళ్ళని సరిచేయడానికి ఇష్టపడుతున్నావు. అది నచ్చక బయటికి వెళ్ళి చెప్తారు, మా నాన్న మరీ దారుణం అండి, మా నాన్న మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాడండి, మా అమ్మ మరీ చేదస్తామండి అని చెప్పినప్పుడు ఆ పక్కావిడ వచ్చి మీ అమ్మ ఇలా అంటుందండి అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ కళ్ళంట నీళ్ళు వస్తాయి. అయ్యో, ఇంత ప్రేమించి పాడైపోకుండా, వాళ్ళు జారిపోకుండా, శత్రువు చేతికి దక్కకుండా ఇంతగా మేము సంరక్షించి బాగుయోగులు చూసి ప్రతి క్షేమాన్ని బిడ్డకు అనుగ్రహించి ప్రతి అవసరతను తీస్తుంటే మేము విల్లనుగా కనబడుతున్నామా అని బాధ అనిపిస్తుంది. మా మాటలు చేదుగా ఉన్నాయా, నా మాటలు ఇబ్బందికరంగా ఉన్నాయా, నా మాటలు పాటించడానికి వారికి నచ్చడం లేదా అని తెలిసి బాధ అనిపిస్తుంది. సో ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా?
అదే తల్లిదండ్రులైన మనం ఎన్ని పర్యాయాల మాట వినలేదు. మామూలుగా మనమైతే మన బిడ్డ వ్యతిరేకిస్తే ఏది చేస్తావే, ఆయన ఎన్నిసార్లు ఆయన వ్యతిరేకించలేదు. మనం ఈ మార్గంలో సాగిపోయా, ఈ మార్గంలో ఇలా ఉండకూడదు అంటే చెప్పడానికి బాగుంది, నలుగురితో పాటు డాష్ అని సాగిపోయే బిడ్డలుగా ఉన్నాం. కానీ ఎప్పుడైనా తండ్రి చెప్పినట్టుగా, పరమ తండ్రి చెప్పినట్టుగా సాగిపోతున్నామా అంటే ఈ లోకంలో నువ్వు నేను కూడా ఆయన ఎన్నోసార్లు బాధ పెడుతున్నాం. ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు ఆ బిడ్డ ఎలా ఉన్నాడని ఆలోచించడం మానేసి ఈ బిడ్డ ఆ తండ్రి పట్ల ఎలా ఉన్నాడో ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. నా జ్ఞాపకం వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడే కూర్చొని చాలాసేపు ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ఒక తండ్రి ఒక తల్లి బిడ్డ విషయమై ఏడుస్తూ ఉంటారు. ఓకే, నేను కాదన్ను. మరి నీ విషయమై నీ తండ్రి, ప్రాణం పెట్టిన తండ్రి, నీ కొరకు యాగమైన వాడు, బలియాగమైన వాడు, దూషించబడుతున్నవాడు, నీ కొరకు ఒక మార్గాన్ని నిర్దేశించి నీ పరలోకానికి నడిపిస్తానికి సిద్ధపడిన ఆ దేవుని మాటను విన్నప్పుడు ఎన్ని పర్యాయాలని బాధపడి ఉంటాడో అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఒకవేళ నేను కూడా అలా ఉంటే క్షమించయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. నేను కూడా అలా ఉన్నానేమో ప్రభువా, నా బిడ్డ అనుకున్నట్టుగా నీవు నన్ను అనుకుంటున్నావు కదా, నా తండ్రి అని వాళ్ళు చెప్పుకున్నట్టుగా నాకు నువ్వు తండ్రి ఉన్నావు కదా, మరి నీ మాట నేను వినలేదేమో. నా ఇష్టానుసారంగా వెడల్పోయిన మార్గంలో, విశాలమైన మార్గంలో సాగిపోతూ దీనిలో ఉన్న నన్ను భ్రమపడి ఎన్నిసార్లు పిలిచినా రాలేదు అంటే ఎన్నిసార్లు బాధ పెట్టాను అని నేను కూడా ఏడ్చాను, ప్రార్థన చేసుకున్నాను. చాలా బాధ అనిపించింది నాకు. ఆ విషయం ఎప్పుడైతే గుర్తొచ్చిందో చాలా బాధ అనిపించింది. సో ఒకసారి మనం కూడా ఆలోచన చేద్దాం. బిడ్డల గురించి నువ్వు ఆలోచించినట్టుగా పరమ తండ్రి కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు కదా. మరి తండ్రి ఆలోచించినప్పుడు నువ్వు కూడా ఆ తండ్రి బిడ్డవైన నువ్వు ఆయన చెప్పినట్టుగా నడవాలి కదా, ఆయన చెప్పినట్టుగా సాగిపోవాలి కదా. ఎన్నిసార్లు వ్యతిరేకిస్తున్నాం, ఎన్నిసార్లు దూరం అయిపోతున్నాం. మారు మనసు పొందామని ప్రార్థన చేస్తాం, పరిస్థితికి మళ్ళీ మారిపోతాం. విడిచిపెట్టక హృదయంలో దాచేసుకుని మనం కోపాలతో, క్రోధాలతో, కక్షలతో, బాధలతో బాధపడిపోతుంటే, మన లోకంలో సాగిపోతుంటే అయ్యో ఈ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాడు, పాడైపోతాడు అని ఎన్నిసార్లు దేవుడు ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని అంటాం, కానీ ప్రతి నిమిషం, ప్రతిరోజు ఏదో విషయంలో మనం దుఃఖపరుస్తూనే ఉన్నాం. దేవుడు అంటున్నాడు, కొంతమందే కనీసం నువ్వు ప్రయత్నిస్తావా అంటున్నాడు. సో తల్లిదండ్రులుగా మనం, బిడ్డలుగా మీరు యేసయ్య చెప్పినట్టుగా నడిస్తే ఆయన బిడ్డలమవుతాం. యేసయ్యని ప్రేమిస్తున్నామంటే ధనం ఇవ్వడం కాదు, నీకున్నటువంటిది అది చేయడం కాదు, నీకున్నది ఏది ఇవ్వడం కాదు. ఇందాక ప్రార్థన చేసి ఏమి ఇవ్వాలి? హృదయాన్ని ఇవ్వాలి ఆయనకి. ఆయనను ప్రేమించాలి. ఆయన మన ఆస్తికర్తగా చేయగలిగిన సమర్థుడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. అయితే చిన్న ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. అపోస్తలులైన వారందరూ కూడా అదే మార్గంలో సాగిపోయారు. 2 మార్గాలు దేవుడు పెట్టి, ఇదిగో ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి నేను మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి వచ్చాను అని చెప్తున్నాడు. చిన్న ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దామా? పరలోక రాజ్యం సమీపిస్తుంది. మారు మనసు పొంది ఇరుకు మార్గమును ప్రవేశించండి, మారు మనసు పొంది ఇరుకు మార్గమును ప్రవేశించండి అని దేవుడు